హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. ఈరోజు మా వర్ష వాళ్ళ బాబుది 21st డే అండి. 21st డే కంప్లీట్ వీడియో ఎక్స్క్లూజివ్లీ మీకోసం ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఎలా 21st డే చేస్తారో క్లియర్గా ఇందులో ఇచ్చాము. సో మీరు కొత్త చేసే వాళ్ళకు ఇది యూజ్ అవుతుందని ఆశిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పూజ అండి. సూర్యదేవునికును బావికి పూజ చేయాలి లెక్క ప్రకారం, కానీ బావి లేదు కాబట్టి మేము ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నాం. ఆ లోపల మనం చిన్న బాబు తీసిన ఐటమ్స్ ఒకసారి చూద్దాం రండి. చిన్న బాబుకి డ్రెస్, వాళ్ళ మమ్మీకి డ్రెస్, వాళ్ళ డాడీకి డ్రెస్తో పాటుగా ఏమంటే చిన్న బాబుకి అలంకరించడానికి ఐటమ్స్, బంగారం, వెండి, మొలత్రాడు, కాటుక, ఇంకా స్పెషల్గా నూనె పావు అండి. నూనె పావు అంటే నూనె పావులో ఆయిల్ పోసి ఆ స్పూన్తోనే నూనె పెట్టాలట అబ్బాయికి. మనం వాడడం ఎక్కువగానే అది వాడాలి లెక్క ప్రకారం. తర్వాత హారతి ముట్టించాలండి. హారతి ముట్టించి పూజ చేద్దామని చూశారు. సో మనకు బావి లేదు కాబట్టి అక్కడ ఉన్న నల్లాలకే మంచిగా ట్యాప్కే మంచి పూజ చేసి చేస్తారు. వీళ్ళైతే తెలివి కళ్ళలే అండి. మీరు కూడా బావిలో స్కిప్ చేయకండి, మీ ఇంట్లో ఉన్న ట్యాప్కే పూజ చేసుకోండి. ఎందుకంటే ట్యాప్ నుంచి వాటర్ వస్తాయి కదా. సో ఈ పూజ అంటే జనరల్గా ఆడపడుచు చేస్తుంది. సో ఏంటంటే హారతి వెలిగించి అగరబత్తి కూడా వెలిగించాలి. ఒక కొబ్బరికాయ కొట్టాల్సి అనమాట. ఇవన్నీ పూజ అనమాట. ఫస్ట్ పూజ చేయాల్సి ఉంటుంది. ఈ పూజ ఏంటంటే ఇంటి ఆడపడుచు చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళే పూజ చేస్తారు, మనం ఏం చేసి బట్టి చూస్తే. ఈ ట్యాప్స్కి కంకణాలు కడుతున్నారు. 2 ట్యాప్స్ ఉన్నాయి పక్క పక్కన కాబట్టి ఒక ట్యాప్ కట్టే ఇంకో ట్యాప్ కట్టే బాధపడతారని చెప్పేసి 2 ట్యాప్స్ కూడా కంకణాలు కట్టేస్తున్నారండి. జనరల్గా బావి దగ్గరికి పోయి మీరు ఇట్లనే పూజ చేయాలి, బావి అవైలబుల్గా ఉంటే. నెక్స్ట్ పువ్వులు, మనం తీసుకొచ్చిన పువ్వులు పెట్టాలి, బొట్లు పెట్టాలి, గంధం పెట్టాలి, అన్నీ పెట్టాలి. నార్మల్ పూజలానే మొత్తం పూజ చేయాలన్నమాట. బావి చేసే పూజ ఇక్కడ చేస్తాం అనమాట. ఫైనల్గా బట్టలకు, బాబు వస్తువులకు దిష్టి చూసి మంచిగా కొబ్బరికాయ కొట్టాలి. ఇది మా వర్ష వాళ్ళ అత్తమ్మ వాళ్ళ స్పెషల్ పూజ అనమాట. ఎందుకంటే కామారెడ్డి ఏరియాలో ఇలా చేస్తారట. మరి మీ ఏరియా ఎలా చేస్తారో నాకు తెలియదండి. మీ ఏరియాలో కూడా ఇలానే చేస్తే కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏదన్నా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటే అవి కూడా చెప్పండి ఫ్రెండ్స్. కొత్త చేసే వాళ్ళు చేసుకుంటారు కదా. నెక్స్ట్ ఏంటంటే బాలింతతోని బావిలో వాటర్ తోడేయాలండి. మనకు బావి అవైలబుల్గా లేదు కాబట్టి చిన్న బిందెకే బొట్లు పెట్టి దాన్ని బావిగా తయారు చేసి కంకణం అయితే కట్టేసినాము. మీరు ఇట్లా వేసుకోవచ్చండి. సో నెక్స్ట్ బావిలోంచి వాటర్ తోడే ప్రక్రియ ఉంటుంది. దానికోసం చెప్పేసి మన ఇంట్లో సుంకుమూరం పెడతాడండి. ఆ ప్లేస్లో మనం ఈ బిందెని ఏర్పాటు చేసినమాట బావి అనమాట అది ప్లేస్. సో నెక్స్ట్ మనం అక్కడ హారతి ముట్టించుకోవాలి. బావి అంటే బిందెకి మంచిగా అలంకరించుకోవాలి. హారతి ముట్టించి మామూలుగా మనం బావి దగ్గర ఎలా పూజ చేస్తామో ఆల్రెడీ ఇక్కడ బయట అవి ట్యాప్స్ కాబట్టి ట్యాప్స్లో వాటర్ తోడడానికి రాదు కదా. సో కంపల్సరీ బావిలో వాటర్ తోడాల్సిందే బాలింత. అందుకోసమని ఈ టెక్నిక్ అండి. మీరు కూడా బావి అవైలబుల్లో లేకపోతే ఈ టిప్ ఫాలో కండి. 21st డే రోజు చేయాల్సిన మినిమం ఫార్మాలిటీస్ అండి ఇవి. ఆ వాటర్ తోడి ఎవరైతే బాలింత ఉంటుందో ఆమె మా బావిలో వాటర్ తోడి ఆ 4 చెంబుల్లో పోయాల్సింది అనమాట. ఇప్పుడు ఈ బిందె మా బావి, ఆ చిన్న చెంబే మా బకెట్ అని మేము ఫీల్ అవుతున్నాం. ఇక రండి, వర్ష గారు వచ్చి కొంచెం దీనికి పూజ చేసుకొని ఎట్లా చేస్తారో చూద్దాం. అటు సైడ్ నుంచి కవర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటు సైడ్ మొత్తం అందరూ నన్ను కవర్ చేయనిస్తలేరు. సో నేను సైడ్కి వెళ్ళి కవర్ చేస్తాను. వీడియోగ్రాఫర్ల కంటే ఎక్కువ నేనే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ వాళ్ళు మనకు అవకాశం ఇస్తలేరు. బావిలోంచి వాటర్ వేయడానికన్నా ముందు నూనె ధర నీకు గంగమ్మ, పాలధార నాకని చెప్పాలండి. ఆ బాలింత చెప్పి వాటర్ తోడాలి. మా వర్ష కూడా చెప్పింది. కాకపోతే ఆ వాయిస్లో మీకు ఏ వాయిస్ కరెక్ట్ గుర్తుపట్టలేకపోతారు. సో ఒక 5 సార్లు వాటర్ తీసి మళ్ళీ బావిలోనే ఓపిస్తారు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, బిందెలను ఒక 5 టైమ్స్ వాటర్ తీసి మళ్ళీ బిందెలను ఓపిస్తున్నాము. నెక్స్ట్ అక్కడ 4 బిందెలు అనుకోవాలి వాటిని. వాటిలో వాటర్ నింపాల్సి ఉంటుంది. ఈ వర్ష అమ్మ ఆడపరచండి బాబు. ఈ చిన్న బిందె పెట్టినాం కాబట్టి టక్క చెంబుతో నీళ్ళు వస్తుంది, కానీ లేకపోతే బావి ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా 5 బిందెలు నీళ్ళు తోడిపిస్తుంటే అప్పుడే ఏర్పాడు డాక్టర్ అమ్మ తమాషా. కానీ మేము అందరం చాలా మంచోళ్ళమండి. అందుకోసమనే పెద్ద బావి అయితే మాడపరచు కష్టమైతేనే చిన్న బిందె పెట్టి చిన్న చెంబు పెట్టి చిన్న బకెట్లు నింపమని చెప్పినాం. ఎంత మంచోళ్ళం కదా. ఓకే అండి, ఆ వాటర్లో వేపాకేసి ఆ గిన్నెలను అంటే ఆ గ్లాసెస్ని మంచం కింద పెట్టాలి. పెట్టి తెల్లారి స్నానం చేయించుకోవాలంట ఆ వాటర్. అందులో వేపాకు లేదండి, ప్రతి ఒక్క గిన్నెలో వేపాకు వేసిన చూడండి. తర్వాత వేరే వాళ్ళు కూడా కొందరిని నీళ్ళు తీసిపోయవచ్చు అందులో. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ అయిపోతుందండి. ఇది మెయిన్గా మనము 21st రోజు చేయాల్సిన మినిమం ఫార్మాలిటీస్. కామారెడ్డి వాళ్ళ స్పెషల్ ఫార్మాలిటీస్ అండి ముఖ్యంగా చెప్పాలంటే. ఇక నెక్స్ట్ మామూలుగా మా అత్తమ్మలు బట్టలు పెడతారు. ఇదంతా ఫార్మాలిటీస్ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే
ఇంతకుముందు చేసిన ప్రాసెస్ వాటర్ తీయడం కానీ నల్లలకు పూజ చేయడం కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. మీరు కూడా ఫస్ట్ టైం చూస్తే మాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫంక్షన్ స్టార్ట్ అవడానికి ముందు అత్తమ్మ వాళ్ళు తెచ్చిన బట్టలు పెట్టుకొని వీళ్ళు ఫంక్షన్ స్టార్ట్ చేశారండి. కాకపోతే కంటిన్యూ కావాలంటే ఫంక్షన్ కంటిన్యూ కావాలంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టుకుంటారు. సో అమ్మ వాళ్ళు బట్టలు పెడుతున్నారు బాబుకి వాళ్ళందరికీ. ఇక బాబు కూడా రెడీ అయ్యండి. మా అల్లుడు మంచిగా కొత్త డ్రెస్ కలర్ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యిండు ప్యాంట్తో పాటుగా. ఇక తొట్టలు వేస్తున్నాడు. ఫస్ట్ ఉయ్యాలు వేస్తున్నారు. సో అందరూ అంటే వాళ్ళ బంధుమిత్రులు అందరి దగ్గరికి వచ్చి అందరి సమక్షంలో ఆడపడుచుల చేతి మీదుగా బాబును ఉయ్యాలు వేయడం జరుగుతుందండి. ఇది కాన్సెప్ట్ అసలు. అంతే కదండి, మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాల్సింది ఆడపడుచుకు. అందుకే ఆడపడుచు చేతుల మీదుగా బాబును ఉయ్యాలు వేసేసాం అనమాట. నెక్స్ట్ బాబుకు పేరు పెట్టాలి. ఇది అసలు పెద్ద కథ అండి. ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు చెవిలో పెట్టాలి. కానీ బయటికి ఎవరనద్దు పక్కోళ్ళు వినద్దు. కానీ మేము విందామని మస్తు ట్రై చేస్తున్నాం. కానీ ఎవరు చెప్పిన పేర్లు మాకు బయటకు వినవాలేదు ఫ్రెండ్స్. నిజం చెప్తానా, మేమైతే కొంచెం ట్రై చేసినాం. కాకపోతే వాళ్ళందరూ బాబుకు ఫస్ట్ బాబు కదా ఇప్పుడు, అంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ అనమాట. సో వర్షకు కూడా ఫస్ట్ బాబు. సో అందరు ఏమనుకున్నారు కదా, వాళ్ళకి నచ్చిన పేర్లు పెడదామని ఫిక్స్ అయ్యిండు. మరి వర్ష వాళ్ళ మనసులో ఏం పేరు ఉందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రం వచ్చిన ప్రతి ఒక్కరు మనిషికి ఒక పేరు పెడుతూనే ఉన్నారు. మరి ఏ పేర్లు పెడతానో చూద్దాం. నెక్స్ట్ బాబు వాళ్ళ మేనత్త ఏం పేరు పెడతాను? పద్మ. మాకు వినబడ్డది. వీళ్ళందరూ చెప్తున్నారండి. వాళ్ళు పేరు చెవులు ఎత్తున్నా వెనక నుంచి వాళ్ళని కొట్టాలట. అది రూల్ అట, మనకు తెలియదు కదా. సో ఇప్పుడు చూసి నేర్చుకుంటాను. నేను కూడా అట్లా పని చేస్తాను. అగో మా జానకి వదిన ఏమో పేరు పెట్టింది కదా, ఏం పేరు పెట్టినా అది నాకు వినబడ్డది. కానీ ఫైనల్గా మమ్మీ డాడీకి టైం వచ్చింది, పేరు పెట్టే టైం. అన్నయ్య మంచి పేరు పెట్టాలి. మాకైతే వినవలేదు. వర్ష నువ్వు కూడా ఒక మంచి పేరు పెట్టు బాబుకు. మాకు వినబడేట్టు పెట్టాలి. మాకు వినబడ్డది ఎవరికి చెప్పాం, సీక్రెట్. నెక్స్ట్ బాబుకి జోల పాట పాడాలి. ఫస్ట్ అత్తమ్మ వాళ్ళు పాడతారు. చూద్దాం రండి ఏం పాట పాడతారు. స్పందన అది పట్టుకప్పు రసగొందు హనుమంతుడిని బాంటు వచ్చే ఊరుకుండు వారి పూసలు గొందు అంబారసగొందు హనుమంతుడిని బాంటు వచ్చే ఊరుకుండు వారి పూసలు గొందు అంబారసగొందు ఎడవాకు కుసమీల రామ కోమార ఏడుస్తే నిన్నే వారెత్తుకునలేరు ఎడవాకు కుసమీల రామ కోమార ఏడుస్తే నిన్నే వారెత్తుకునలేరు పట్టు బట్టలు గొందు దసరాలు గొందు దసరా తమి తాత అచ్చే ఊకుండు పట్టు బట్టలు గొందు గొందు దసరాలు గొందు దసరా తమి తాత అచ్చే ఊకుండు పట్టు బట్టలు గొందు దసరాలు గొందు దసరా తమి తాత అచ్చే ఊకుండు ఎడవాకు కుసమీల రామ కోమార ఏడుస్తే నిన్నే వారెత్తుకునలేరు ఎడవాకు కుసమీల రామ కోమార ఏడుస్తే నిన్నే వారెత్తుకునలేరు నూనె పగులు గొందు నూరేండు గొందు కంసలియ మేనాత అచ్చే ఊకుండు నూనె పగులు గొందు నూరేండు గొందు కంసలియ మేనాత వచ్చే ఊకుండు నూనె పగులు గొందు నూరేండు గొందు కంసలియ మేనాత వచ్చే ఊకుండు నూనె పగులు గొందు నూరేండు గొందు కంసలియ మేనాత వచ్చే ఊకుండు ఎడవాకు కుసమీల రామ కోమార
ఏడుస్తే నిన్నే వారెత్తుకునలేరు ఇంకొకటి వాడు ఒకటి వాడు ఒకటి కాకుండా ఇంకొకటి వాడు జర పాట జవ ఒకటి రెండు అనుంది పరపూరే పడవాని మితాని పల్లె దేవాయ పల్లెరు గాయల పరపూరే వరిసి పడవాని మితాని పల్లె వాడాలి పాడడం మంచి మంచిగా చాలు అట్లా అత్తగారి జోల అప్పటి మందమేనట, తల్లిగారి జోల తరతరాలు ఉంటాయట. అందుకోసం అని చెప్పేసి ఆ తల్లిగారి తరపున మేము ఒక పాట అందుకుంటాం. రండి చూద్దరు ఎట్లుందో. జో అచ్యుతానంద జో జో ముకుంద, జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద జో జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద జో జో. కన్ను లచ్చినయమ్మ కలికి పాపనికి, కూన లచ్చినయమ్మ గురికి పాపనికి, చెట్టు సాటుకు వేయి చేడు చెరచి, గుట్ట సాటుకు వేయి గన్నేరు తెచ్చి, ఆ ఏరు ఈ ఏరు కన్నొట్ట నూరి, చెబెత్తి నోరెత్తి కంట్లబడబోసే జో గోపమ్మ నీ కొడుకు ఎంత గయాడి, గోపమ్మ నీ కొడుకు ఎంత గయాడి, ఉట్టు మీద పెరగంత ముతులకు రుద్ది, అత్తింటి కోడళ్ళ ముతులకు రుద్ది జో గోపమ్మ నీ కొడుకు ఎంత గయాడి, గోపమ్మ నీ కొడుకు ఎంత గయాడి, పెరగంత ఊసుకలాగేసి అత్తింటి కోడళ్ళ ముతులకు రుద్దే జో 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 కిట్టమ్మ జో పరమానంద, జో 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 కిట్టమ్మ జో పరమానంద, లాలి పరమానంద రామ గోవింద జో జో. హరిరామకి సమేతనారి, హరిరామ రామలాలి అని జనులు పాడేరు లాలి, జనులు పాడేరు లాలి. అరుండు జో జో ముకుంద, జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద జో జో. నా వల్ల ఒక సింగర్ బయటకు తొట్లేయడం అంటారు కదా. ఫార్మాలిటీస్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక తర్వాత మన ఫోటోషూట్ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది కదా, అందుకే ఫోటోషూట్లో పార్టిసిపేట్ చేసినాం. ఇక మా సార్ అయితే మరీ ఓవరు ఫోటోలు మంచిగా పడాలని చెప్పేసి మా అన్నయ్యని మంచిగా రెడీ చేస్తాను. ఎందుకంటే మా అన్నయ్య మంచిగా కనబడితే నెక్స్ట్ మా సారయ్య మంచిగా కనబడదు, అందుకోసం ప్లాన్ వేసిండు. మా ఈ వీడియోగ్రాఫర్కి స్పెషల్ థ్యాంక్స్ ఎవరికంటే మా లాయర్ ఖుషి గారే ఈసారి మాకు ఫోటో తీసిండు, కాబట్టి ఖుషి గారి ఫోటో ఎంటర్ చేశానండి ఇందులో. నెక్స్ట్ ఏంటంటే ఇదేమో ఫస్ట్ డెకరేషన్ ఉయ్యాల, నెక్స్ట్ బాబు రోజు ఊగే ఉయ్యాలు ఉంటాయి కదా మా ఇంట్లో ఉయ్యాల, ఆ ఉయ్యాలలో వేస్తున్నాం బాబుని ఇప్పుడు. సో అత్తమ్మ కూడా మంచిగా మ్యాచింగ్ అత్తమ్మను బాబు కూడా మ్యాచ్ చేసుకున్నాను, మా మామయ్యను బాబు కూడా మంచిగా మ్యాచ్ చేసిండు కదా. మరి మాకు అంత నవ్వసది వాళ్ళ మ్యాచింగ్ చూసి అంటే మస్తు మ్యాచ్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాబును మనం రెగ్యులర్గా రోజు ఆడే ఉయ్యాల్లో వేస్తున్నాము. సో ఎందుకోసం అంటే ఆ పెద్ద ఉయ్యాలు వేస్తాం కాదు, ఇప్పుడు డెకరేషన్ అయిపోయాక వెళ్ళిపోతాయి కదా, మనతో పాటుగా ఉండే ఉయ్యాల ఇవే. కాబట్టి బాబుని ఈ ఉయ్యాల్లో ఫార్మాలిటీ ప్రకారం ఉయ్యాలు వేసేసినాం. పాట అందుకోండి. జో జో కిట్టమ్మ జో పరమానంద, లాలి పరమానంద రామ గోవింద జో 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 కిట్టమ్మ జో పరమానంద, జో 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 కిట్టమ్మ జో పరమానంద, లాలి పరమానంద రామ గోవింద జో జో. కన్నులు వచ్చినాయమ్మ కలికి పాపనికి, కూనలు వచ్చినాయమ్మ గురిగి పాపనికి, చెట్టు సాటుకు వేయి చేదులు చదచ్చి, గుట్ట సాటుకు వేయి గన్నేరు తెచ్చి, ఆ ఏరు ఈ ఏరు కల్లోట నూరి, చెవ్వెత్తి ముక్కెత్తి కంట్లబడబోసి జో జో. గోపమ్మ నీ కొడుకు ఎంత గయ్యాడి, గోపమ్మ నీ కొడుకు ఎంత గయ్యాడి, ఉట్టి మీద పెరుగంతా ఊడ్చుకొని దాగి, అత్తింటి కోడళ్ళ మూతులకు రుద్దే జో జో. ఇది ఫ్రెండ్స్ మా వర్ష వాళ్ళ బాబు 21st డే సెలబ్రేషన్ విశేషాలు, వింతలు విశేషాలు. ఎందుకోసమంటే ఇలాంటి స్పెషల్గా నేను ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ 21st డే. మీరు కూడా ఫస్ట్ టైం చూస్తే మాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా స్పెషల్గా ఉండాలనుకుంటున్నారో అది కూడా కామెంట్లో తెలియజేస్తే కొత్త 21st డే చేసుకునే వాళ్ళు ఫాలో అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.